వీటిని ఏమంటారో మీకు తెలుసా? తెలిస్తే కనుక కామెంట్‌లో కామెంట్ చేసి చెప్పండి. నాకు వీటిని ఏమంటారో తెలీదు. చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం. మొన్న మా మామయ్య మార్కెట్‌కెళ్తే 1 కేజీ తీసుకొచ్చాడు వీటిని. వీటితో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. మా అత్తమ్మని అడిగితే శనగలతో గుడాలు ఎలా అయితే చేసుకుంటామో అట్లా చేయాలని చెప్పింది. ఇంకా సరే అని చెప్పి కుక్కర్‌లో వేశాను. నార్మల్‌గా అయితే ఇవి ఉడకడానికి చాలా టైం పడుతుందంట. అందుకే కుక్కర్‌లో వేశాను. కుక్కర్‌లో కూడా చాలా టైమే పట్టింది. 2, 3 టైమ్స్ చెక్ చేసుకుంటూ ఉన్నాను ఉడికాయా లేదా అని చెప్పి. ఫైనల్‌గా ఇంకా కొంచెం ఉడికాయి అనేసరికి కుక్కర్ ఆఫ్ చేశాను. ఉట్టివి ఇలాగే తింటే ఏం బాగుంటుందని చెప్పి తాలింపు పెడుతున్నాను ఇక్కడ. ఆయిల్‌లో కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు అండ్ కారం వేసిన తర్వాత ఫైనల్‌గా ఉడకబెట్టుకునే ఈ గింజల్ని కూడా వేశాను. ఇంకా వీటన్నింటిని కలిసేలాగా కలుపుకోవాలి. నేను చూసుకోకుండా అడుగున కొన్ని వాటర్ ఉంటే అలాగే వేసేసాను వీటిని. అందుకే కొంచెం వాటర్‌లాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ వాటర్ అన్నీ ఇంకిపోయే వరకి ఫ్రై చేసుకున్నాను. ఇంతకీ టేస్ట్ ఎలా ఉన్నాయా అనుకుంటున్నారా? చెప్తా ఆగండి. ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయే వరకి కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్స్‌లో పెట్టి ఇచ్చేసాను అందరికీ. మా అత్తమ్మ, మామయ్య వాళ్ళైతే బానే ఉన్నాయని చెప్పి తిన్నారు. నాకైతే టేస్ట్ అంతగా నచ్చలేదు. ఇంకా కొంచెం ఉడకాల్సిందే అనిపించింది. మా ఆయనకైతే ఇలాంటివి అస్సలు నచ్చవు. ఇంకా ఆయన ప్రసాదం తీసుకున్నట్టే ఏవో కొన్ని తీసుకొని తిన్నాడు. లాస్ట్‌లో ఎందుకే ఇన్ని చేసావు కొన్ని చేయాల్సిందని ఒక డైలాగ్ వేశాడు. నాకు కూడా అనిపించింది ఫస్ట్ టైం ట్రై చేశాం కదా! కొన్నిటితో చేయాల్సిందని చెప్పి. కానీ ఏం చేస్తాం ఇంకా చేసేసాను. ఇంకా ½ కేజీ ఉన్నాయి. వాటితో ఏం చేయాలో మీరు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా! ఫ్రీయే కదా! థాంక్స్ ఫర్ వాచింగ్.